హలో నమస్తే, నేను అశోక్. దువ్వాడ శ్రీనివాస్కు వాణి షాకుల మీద షాక్ ఇస్తుంది. ఇప్పటికే ఆవిడ గత 3 రోజులుగా ఆయన ఇంటి ముందు నిరసనలు చేస్తుంది. మాధురికి ఆయనకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బయట పెట్టాలని చెప్పేసి లీగల్గా ఫైట్ చేస్తానంటూ కూడా వాణి చెప్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఆవిడ కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. ఆయన ఇంటి ముందు 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ వస్తున్నారు. మాధురికి అలాగే దువ్వాడ శ్రీనివాస్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, వాళ్ళిద్దరికీ అంటే మాధురికి పుట్టినటువంటి పిల్లలకి దువ్వాడ శ్రీనివాస్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ డిఎన్ఏ టెస్టులు చేయాలి, వెంటనే వాటికి సంబంధించి రిపోర్ట్స్ కావాలి, దువ్వాడ శ్రీనివాస్ అక్రమంగా ఆమెతో ఉంటున్నారంటూ కూడా తన మొదటి భార్య వాణి వ్యాఖ్యానిస్తూ వస్తుంది. అయితే దీన్ని మించి నెక్స్ట్ స్టెప్ రాజకీయ కోణంగా వాణి మరొక స్టెప్ తీసుకుంది. ఆయన ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలంటూ కూడా పార్టీని కోరింది. వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డికి ఆవిడ ఒక లేఖ రాశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వైసీపీకి ఉన్నటువంటి కీలక నేతలకు కూడా ఆమె విన్నపం చేశారు. వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి దువ్వాడ శ్రీనివాస్ను తొలగించాలని చెప్పేసి వాణి డిమాండ్ చేస్తూ ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది. దానికి సంబంధించి నిన్న ఆవిడ 3వ రోజు ఇంటి దగ్గర నిరాహార దీక్ష కొనసాగిస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మా కుటుంబానికి న్యాయం చేయని వ్యక్తి ఎమ్మెల్సీగా ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడు, ఓ మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని బరితెగించి మాట్లాడుతున్నాడు, అటువంటి వ్యక్తిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆయన భార్య టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద 3వ రోజు ఆదివారం కూడా ఆమె నిరసన కార్యక్రమం చేపట్టారు. తనకు న్యాయం జరిగే వరకు కదలలేదు, ఇక్కడి నుంచి కదలనని చెప్పేసి స్పష్టం చేశారు. తామంతా కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నామని, శ్రీనులో ఇప్పటికైనా మార్పు రావాలని కుటుంబ సభ్యులు తెలిపారు. వాణి తమ కుమార్తెలు హైందవి నవీనాతో పాటు తండ్రి రాఘవరావు, సోదరి దానేటి రాధారాణితో కలిసి ఆ ఇంటి బయట రేకుల షెడ్లో నిరీక్షిస్తున్నారు. అయితే శ్రీనివాస్ మాత్రం బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. 3 రోజులుగా ఈ వ్యవహారంపై రచ్చ జరగడంతో ఆదివారం కూడా పోలీసులు దువ్వాడ నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సో 3 రోజులుగా అక్కడ ఆవిడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయితే ఆవిడ జడ్పీటీసీగా ఉన్నారు టెక్కలికి సంబంధించి. సో ఆవిడ కూడా ఒక కీలక నేతగా ఉన్నారు వైసీపీ పార్టీకి సంబంధించి. ఎందుకంటే గతంలో ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను, వైసీపీ పార్టీ టెక్కల నియోజకవర్గంలో ఈవెంట్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంచాలని చెప్పేసి ప్రకటించి ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈవెంట్ని పక్కన పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారు. సో ఒక కీలక నేతగా ఉన్నటువంటి ఈ మహిళ ఇప్పుడు ఆయన అంటే భర్త అయినప్పటికీ కూడా రాజకీయ పరంగా ఆయన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ పదవి నుంచి తీసేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తుంది. డైరెక్ట్గా వైసీపీ పార్టీ అధిష్టానాన్నే కోరింది వెంటనే ఇన్ని తీసేయాలి. ఎందుకంటే ఇలాంటి అక్రమంగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకునేటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు? ఇలాంటి వ్యక్తి ఉండటం వల్ల పార్టీకి అలాగే రాజకీయంగా వైసీపీ పార్టీకి నష్టము, నియోజకవర్గానికి కూడా నష్టం అంటూ కూడా ఆవిడ చెప్తూ ఉంది. నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తాను, దీన్ని ఒక రాజకీయ కోణంగా మారుస్తున్నారని చెప్పేసి ఒక తెలుస్తున్నట్టు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్కి వాణికి మధ్య రాజకీయంగా కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు మనం చూసాము, విన్నాము కూడా. ఎందుకంటే రాజకీయ పరంగా టెక్కల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి ఒక వర్గం ఉంటే ఈవిడ కూడా జడ్పీటీసీ కావడము, ఈమెకి సంబంధించి అంటే గతంలో వాళ్ళ తండ్రి గారికి సంబంధించి కూడా ఒక ప్రధానంగా అక్కడ బలగం ఉండటము, వీళ్ళంతా కూడా రెండు గ్రూపులుగా తయారైపోయి పార్టీని 2 పార్టీలుగా డివైడ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు థర్డ్ పార్టీగా అంటే 3వ పర్సన్గా మాధురి ఎంట్రీ ఇచ్చి ఆవిడ కూడా ఒక రాజకీయ నాయకురాలుగా ఎదగాలని చెప్పేసి ఆవిడకి దువ్వాడ శ్రీనివాస్ సపోర్ట్ చేస్తూ ఆవిడ్ని పైకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఈమె చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ 3 ఎపిసోడ్లు చూసుకుంటే మాత్రము టెక్కల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇదే ఇష్యూస్ కొనసాగితే మాత్రం అక్కడ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కూడా లాస్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి వాణి కోరుతుంది ఏంటంటే ఇలాంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఈయన పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి బాధ్యతలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి ఉండటం మంచిది కాదు పార్టీలో, దానివల్ల పార్టీకి అలాగే నియోజకవర్గంలో కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి వాణి భావిస్తుంది. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు? నిజంగా ఇలాంటి ఇష్యూస్ నుంచి ఎమ్మెల్సీ పదవి నుంచి దువ్వాడ శ్రీనివాస్ని తీసేసి పక్కన పెడతారా, లేదంటే వేరే అంశాలతో అంటే ఆయన్ని ఇలా కంటిన్యూ ఉంచేసి లేదంటే ఓన్లీ రాజకీయం వరకు కంటిన్యూ అయ్యి ఎమ్మెల్సీ పదవి నుంచి పక్క తప్పుకోమని చెప్తారనేది మాత్రం చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ ఇది ఒక
హోమ్ అంటే ఒక ఇంటి ఇష్యూ నుంచి ఒక పొలిటికల్ ఇష్యూగా మారుతుందని చెప్పేసి అర్థమవుతుంది. వాణి కానీ అంటే వాణి కాకుండా శ్రీనివాస్ కానివ్వండి, మాధురి కానివ్వండి, వీళ్ళిద్దరూ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే వాణి వెనక టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక వ్యక్తులు ఉన్నారు, ఆమె చేత వాళ్ళందరూ ఇలా మాట్లాడిస్తున్నారని చెప్పేసి వీళ్ళిద్దరు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూసుకుంటే మాత్రము రాజకీయ పరంగా అలాగే వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా ఖండించాలంటే మాత్రము దీని మీద ఖచ్చితంగా ఒక అంశాన్ని మాత్రం తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని కంటిన్యూ చేస్తారా లేదంటే ఎమ్మెల్సీ పదవి నుంచి తీసేస్తారా అనేది మాత్రము ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల రాజకీయ పరంగా ఎక్కువ ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే దీనికి సంబంధించి అధిష్టానం నుంచి ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉందనేది మాత్రము 100% చెప్పొచ్చు.